అవెంజర్ 220cc వెహికల్ మైలేజ్ రావట్లేదని మా గ్యారేజ్కి అయితే తీసుకొచ్చిండు. నేనైతే చూసి చెక్ చేసి కస్టమర్కి ఏమని చెప్పానంటే పెట్రోల్లో ఆయిల్ కలిసిందని చెప్పాను నేను. ఈ వీడియో అయితే కంపల్సరీ మీరు ఎండ్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు అనేది అర్థం కాదు, ఫుల్ వీడియో చూడండి కంపల్సరీ, ఓకేనా? ఎందుకంటే మైలేజ్ అనేది మనకు తెలుస్తుంది. ఆ బంకుల్ని ఎందుకు కొట్టించుకోవాలంటే మనం రెగ్యులర్గా ఏ బంకులు అయితే కొట్టించుకొని మనం డ్రైవ్ చేసి నడిపి చూస్తామో అప్పుడు మనకు తెలుస్తుంది ఈ బంకులో మనకు కొడితే మనకు మైలేజ్ అనేది ఎక్కువ వస్తుందని. పెట్రోల్ అనేది మాత్రం ఇంత రెడ్గా అయితే ఉండదు. ఒరిజినల్ పెట్రోల్ ఎట్లా ఉంటుందో నేను నీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ పెట్రోల్ అనేది పనికి రాదు. ఈ పెట్రోల్ వల్ల వెహికల్ కూడా ఖరాబ్ అయిపోతుంది. కార్బొరేటర్ అనేది, ఈ కార్బొరేటర్ అనేది ఇప్పుడు మనం రిపేర్ చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఇంతకుముందుకు పెట్రోల్ అనేది రన్ అయింది కాబట్టి మనం డ్రైస్కు ఇప్పేసి కింద అనేది మొత్తం తీసేసుకుందాం. తీసేసిన తర్వాత మనం అనేది కార్బొరేటర్ అనేది మంచిగా నీట్గా ఇప్పేసుకొని క్లీన్ చేసుకొని పెట్టేస్తా. అది అనేది కార్బొరేటర్ అనేది ఇప్పడం జరిగింది, బిగించడం జరిగింది దానికి. ఎందుకంటే ఇప్పుడు లెంత్ ఎక్కువ అవుతుందని చూపెట్టలేకపోతున్నాను. ఈ కార్బొరేటర్ అనేది ఈ పెట్రోల్ మొత్తం ఫుల్ తీసేసేయాలి. కార్బొరేటర్లోకి వెళ్ళి ఫుల్ తీసేసి ఎప్పుడైనా ఫుల్ తీసేస్తేనే మనకు మంచిగా నీట్గా కడుక్కోనికి కానీ ఏదైనా కానీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పాత పెట్రోల్ అనేది కూడా మొత్తం తీసేసిన తర్వాత కొత్త పెట్రోల్ పోసేసుకున్నా. చూడండి డూప్లికేట్ పెట్రోల్ చూడండి, ఒరిజినల్ పెట్రోల్ చూడండి. ఒరిజినల్ పెట్రోల్ అయితే మనకైతే ఈ విధంగా, ఇది ఫస్ట్ అయితే డూప్లికేట్ పెట్రోల్, ఇది సెకండ్ది అయితే ఒరిజినల్ పెట్రోల్. మనమైతే ఇప్పుడు బండిలో పోసుకొని కొత్త పెట్రోల్ పోసిన తర్వాత కూడా బండి అనేది బీటింగ్లో అస్సలు ఆగడం లేదు. చూడండి ఎట్లుంటుందో. చూడండి ఎలా ఆగుతుందో. మనం ఎక్సలరేటర్ ఇచ్చినా కానీ అది అవటం లేదు. ఊరికనే ఆగిపోతుంది. చూడండి బీటింగ్ అయితే హెవీగా ఎలా ఉందో, అది అనేది బీటింగ్ అనేది ఆగడం లేదు. ఈ ప్రాబ్లం కోసమే మనం అనేది కార్బొరేటర్ అనేది ఇప్పేసి క్లీన్ చేసి పెట్టేసా. ఇప్పుడైతే మైలేజ్ ట్యూనింగ్ అయితే చేస్తాను, అదైతే మీరు చూడండి ఇప్పుడు ఎలా ఉంటుంది. ఈ బీటింగ్ స్క్రూ అనేది కొంచెం పెంచుకొని తర్వాత మనం మైలేజ్ స్క్రూ అనేది పెంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేసిన తర్వాత మనకు లూజ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి ఫుల్ అయితే టైట్ చేసేసాను నేనైతే. ఫుల్ చేసిన తర్వాత ఇది అనేది మంచిగా మెల్లమెల్లగా స్క్రూ అనేది లూజ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక బీటింగ్ అనేది మనకు రావాలి, ఫుల్ స్పీడ్ అనేది మనకు రావాలి. బీటింగ్ అనేది ఒక మూమెంట్లోకి వచ్చేసినాక మనం ఆ మూమెంట్లో ఆపేసి మనం స్క్రూ అనేది అక్కడనే ఆపేసి మనం బీటింగ్ అనేది డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకుంటే బీటింగ్ అనేది లీలా పడుతుంది. మనకు చాలామంది అయితే మైలేజ్ దగ్గర చాలా తప్పులు అయితే చేసుకుంటారు. మనం వెహికల్ అనేది ఎలా నడిపితే మైలేజ్ అనేది వస్తుందో అది నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ చూపిస్తాను నేను. మైలేజ్ గురించి అయితే ఇప్పుడైతే చెప్తాను, మైలేజ్ అనేది ఏ విధంగా వస్తుందో. మైలేజ్ అనేది అయితే మాత్రం కంపల్సరీ మనం ఇంజన్లో ఆయిల్ పోస్తానో పెట్రోల్ పెట్టి క్లీన్ చేసానో మైలేజ్ అనేది పెరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ అనేది మంచిగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెహికల్ అనేది నడిపే విధానం కూడా మంచిగా ఉండాలి. క్లచ్ మూమెంట్ ఇవన్నీ, గేర్ చేంజింగ్ అన్నీ కరెక్ట్ ఉంటే మాత్రం మీకు మాత్రం ఎటు మైలేజ్ అనేది ఎక్కడికి వెళ్ళేది. మైలేజ్ అనేది కంపల్సరీ ఇంప్రూవ్ ఉంటుంది.
మనము ఈ వెహికల్ అనేది ఎలా నడపడం మనకు కొంచెం కాస్త తెలిస్తే మాత్రం ఈ మైలేజ్ అనేది ఎక్కడికి వెళ్ళేది. మీరైతే క్లచ్ అయితే మాత్రం ఎక్కువ యూజ్ చేయకండి. క్లచ్ ఒకవేళ యూజ్ చేస్తే సెకండ్లలో అయిపోవాలా క్లచ్ అనేది. మీకు అనేది ఇప్పుడు ఈ పెట్రోల్ గురించి చెప్తాను. డూప్లికేట్ ఏదో ఒరిజినల్ ఏదో నేను మీకు చూపిస్తాను. అంటే మీరు ఎలా గుర్తించాలనో అది కూడా చూపిస్తాను మీకు. ఒరిజినల్ పెట్రోల్ అయితే కంపల్సరీ ఇట్లా కింద పోయంగానే ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది. డూప్లికేట్ పెట్రోల్ అయితే ఇట్లా మనం ఇట్లా పోయంగానే అక్కడనే నిలబడుతుంది. మీకు ఒక డౌట్ కూడా రావచ్చు, ఈ పెట్రోల్ అనేది ఎలా గుర్తుపట్టాలని. ఒక పెట్రోల్ బంక్కి వెళ్ళి 1/2 లీటర్ పెట్రోల్ తెచ్చుకొని మనం మన చెయ్యి పైనన్నా లేకపోతే కిందనన్నా పోస్తే మనకు అర్థమవుతుంది. ఏంటంటే పెట్రోల్ అనేది ఆవిరి అయిపోయింది అనుకో 5 సెకండ్ల, అది ఒరిజినల్ పెట్రోల్. మనకి రెగ్యులర్గా అదే బంకుకి వెళ్ళి మనం పెట్రోల్ అనేది కొట్టించుకోవాలి కంపల్సరీ. వేరే బంకులు అనేది ఇక మనం తప్పనిసరి అయితే ఇంటికి వచ్చేదాకా అంటే ఇక మనం పెట్రోల్ కొట్టించుకొని రావాల్సింది. అంతేగాని ఇంకా రెగ్యులర్గా అయితే మనమైతే ఏ బంకులు అయితే కొట్టించుకుంటున్నామో అదే బంకులు అయితే మనం పోపించుకోవాలి. మైలేజ్ అనేది సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మనము క్లచ్ ఎక్కువ వాడినాం అనుకో పెట్రోల్ అనేది ఎక్కువ తాగుతుంది. ఆ క్లచ్ మూమెంట్ అనేది కొంచెం ఫాస్ట్ ఉంటే పెట్రోల్ అనేది అంత తక్కువ తాగుతుంది. మనము ఇట్లా గేర్లు చేంజ్ చేసేటప్పుడు నార్మల్గా ఇప్పుడు ఎత్తుగడ్లు నార్మల్గా ఏమన్నా వెహికల్స్ అడ్డం వచ్చినప్పుడు మనం లాంగ్లో ఉన్నప్పుడే క్లచ్ అనేది పట్టుకుంటే అది పెట్రోల్ అనేది ఎక్కువ తాగుతుంది. అది దాని బదులు మనం క్లచ్ అనేది సెకండ్స్లో అయిపోవాలి. సెకండ్స్ అంటే ఒక 2-3 సెకండ్స్లో క్లచ్ అనేది చేంజ్ చేసుకుంటే క్లచ్ చేంజ్ చేసుకొని క్లచ్ పట్టుకొని గేర్ చేంజ్ చేసుకుంటే మైలేజ్ అనేది ఇంప్రూవ్ ఉంటుంది మనకు. అది కంపల్సరీ అయితే మనం చూసుకోవాలి. అది ఏదైతే ఇప్పుడు మన వెహికల్ది మన డ్రైవింగ్ ఎలా ఉంది అని. నెక్స్ట్ వచ్చే వీడియోలో క్లచ్ మూమెంట్, గేర్ చేంజింగ్, బండి వెహికల్ ఎలా నడపడము అవన్నీ మీకు యూజ్ అయ్యే వీడియోలన్నీ మీకు కంపల్సరీ పెడతాను నేను. మీకు యూజ్ అవుతుంది, కంపల్సరీ యూజ్ అవుతుంది. మైలేజ్ ఎలా పడితే అలా రాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు ఇంజన్ ఆయిల్ పోసి దాంట్లో ఖరాబ్ కాగానే తీసేసి పెట్రోల్ పెట్టి క్లీన్ చేస్తే అలా రాదు ఇంజన్ అనేది. ఇంజన్లో పెట్రోల్ పోసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోదు. ఎందుకంటే మనం ఇంజన్లో కరెక్ట్ టైం ఆయిల్ అనేది చేంజ్ చేయించుకుంటే కంపల్సరీ మైలేజ్ అనేది ఇంప్రూవ్ ఉంటుంది. ఎందుకంటే వాల్ గైల్స్ అవన్నీ ఫ్రీగా ఉంటే మైలేజ్ అనేది గట్టిగా